రెండు ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహం ఉన్నది, గాంధీ విగ్రహం ఉన్నది. మరి తనకు తాను అంబేద్కర్ విగ్రహాన్ని దండేయకుండా తనకు తాను మాత్రం గాంధీ విగ్రహం దండేసింది కదా. గాంధీ విగ్రహాన్ని దండేసి అంబేద్కర్ విగ్రహం పక్కన పెట్టి అక్కడ నిలబెట్టిపోయింది కదా. ఇవన్నీ వివక్షలో భాగం కాదా? ఇవన్నీ వివక్షలో భాగం కాదా? అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల్ని ఎంతకాలం మొయ్యాలా, నేను దొరను ఆయన ఎందుకు గౌరవించాలి, నేను దొరను ఆయన జయంతులు వర్ధంతులు ఎందుకు నడపాలి అని ఒక కోణం కూడా ఆయనలో దాగి ఉన్నదనే విషయం నేను భావిస్తున్నాను. అందుకు సాక్ష్యం నష్టపోయింది దళితులు ఎక్కడైనా. ఒక మహనీయుని గౌరవించకపోవడం, గుర్తించకపోవడం ఒక కోణం. మరొక వైపు ఆ మహనీయుడు వారసలను పడుతున్న దళితులకు ఇక్కడ అవమానాలు జరుగుతున్నాయి, ఇక్కడ అన్యాయం జరుగుతుంది. అందుకు సాక్ష్యం మీ అందరూ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉండేది దళితులకే. ఆయన చెప్పిన దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితులే ముఖ్యమంత్రి కావాలి, ఆయన చెప్పిన దాని ప్రకారం. కానీ ఆ దళితుల్ని కానియకుండా తనే అయిన విషయం మనందరూ తెలుసు. కొంతకాలం దళిత వర్గాల్లో ఎదురుదాడి రాకుండా చేయడం కోసం ఉప ముఖ్యమంత్రి పెట్టేశాడు. మీరు గమనించాల్సిన విషయం, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ గమనించాల్సిన విషయం, కేసీఆర్ గారి పాలనలో మొదటి పాలనలో ఉప ముఖ్యమంత్రులు ఇద్దరు, ఒక ముస్లిం ఒక దళితులు. కొంతకాలం నమ్మించడానికైనా రాజయ్యను కళ్యాణ్ పెట్టేశారు. ఓకే, ఈయన ఇద్దరిని ఉప ముఖ్యమంత్రి చేసిన సమయంలో అక్కడ కూడా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో, ఒకరు కేఈ ప్రభాకర్, ఇంకొకరు చినరాజప్ప. ఓకే, కేఈ కృష్ణమూర్తి, ఒకరు చినరాజప్ప కదా, అక్కడ ఇద్దరు. ఇప్పుడు అక్కడ ఇద్దరుపై చంద్రబాబు పై ఇప్పుడు 5 ఉప ముఖ్యమంత్రులు అయినారు. ఇప్పుడు అక్కడ దళితులు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఓసీ సామాజిక వర్గం కూడా ఒకరు ఉప ముఖ్యమంత్రులు అయినారు. అక్కడ 2పై అయ్యాయి, ఇక్కడ 2పై ఒకటే మిగిలింది. ఏది మిగిలింది? ఏది పోయింది? ఏది మిగిలింది? ఏది పోయింది? దళితులే. అంటే దళితుల ప్రాతినిధ్యం ఇవ్వడానికి ఉన్న అవకాశాలు కూడా లేకుండా చేస్తాడని, దళిత మహనీయులను గౌరవించడానికి ఇది స్పష్టంగా సాక్ష్యం మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. నేను ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళితుడు కాబట్టినే, ఆ దళితుడు రాసిన రాజ్యాంగం ఎంతకాలం అని ప్రశ్నించడం ఉన్నారు కాబట్టినే, ఆ ప్రశ్నించడంలో నేను ప్రతినిధులు చెప్పడం కోసం మాత్రమే కేసీఆర్ గారు ప్రకటన చేసిందని చెప్పి నాలాంటి దళితుడు నాకు మాత్రం నేను అనుకుంటున్నాను. నేను దళిత కోణంలో అనుకుంటున్నాను, తప్పైదుగా ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పాను. ఆ చెప్పిన దాంట్లో మీరు తప్పుగా మాట్లాడాను నాకు చెప్పండి. నాకు నేను కొన్ని ఉదాహరణలు తీసుకొచ్చాను. ఈ ఉదాహరణ ఆధారాలు కూడా చెప్పాను. అవి ఆధారాలు కావాలని కూడా నన్ను అడిగాను. నేను దళిత కోణంలో మాట్లాడుతున్నప్పుడు ఈ దేశానికి ఒక దళితుడు రాష్ట్ర రాజ్యాంగం ఎంతకాలం ఉండాలనే ప్రశ్న మొదటి రోజు ఉన్నట్టుగానే పెద్దలు హరగోపాల్ గారు చెప్పారు. మొన్నటి వరకు ఉన్నట్టుగానే హరగోపాల్ అది మన గోవాలో జరిగిన సమావేశం చెప్పాడు. అవి కొనసాగింపునే కేసీఆర్ అన్నాడని నేను అనుకుంటున్నాను. వాళ్ళ ప్రతినిధిగా ఉండడం కోసం అన్నాడని నేను భావించుకున్నాను. నంబర్ 1, ఈయన దళిత వ్యతిరేకి, ఈయన అంబేద్కర్ వ్యతిరేకి. రెండోది, నేను దళిత కోణంలో కాకుండా అవకాశాల్లోనూ అంతస్తులోనూ అందరికీ సమాన అవకాశాలు రావాలని చెప్పి ప్రియాంబల్ చెప్పింది. అవకాశాల్లోనూ అంతస్తులోనూ అందరికీ సమాన అవకాశాలు రావాలని చెప్పి చెప్పింది కదా. అదే సామాజిక న్యాయం కదా. సోషల్ జస్టిస్ అంటే అదే దాని కదా అర్థం, అదే కదా. నేను ఇప్పుడు సామాజిక న్యాయం కోరే వ్యక్తిగా నేను ఒక దళిత కోణం నుంచి మాట్లాడదలుచుకోలేదు. సామాజిక న్యాయం కోరే వ్యక్తిగా దళిత కోణం అవుతుంది. సామాజిక న్యాయం ఎవరు కోరుతారు? ఎస్సీలు కోరుతారు, ఎస్టీలు కోరుతారు, బీసీలు కోరుతారు, మైనార్టీలు కూడా కోరుతారు. ఎందుకు కోరుతారు? అవకాశాల్లోనూ అంతస్తులోనూ వాళ్ళ న్యాయమైన వాటా ఇప్పటికీ రాలేని వాళ్ళు కోరుతారు. సామాజిక న్యాయం ఎవరికి అవసరం? అవకాశాలు వాళ్ళ జనాభా కంటే మించిన వాళ్ళకి అవసరం లేదు కదా. సామాజిక న్యాయం ఎవరికి అవసరం? అవకాశాలు ఏ వర్గాలకైతే రాలేదో వాళ్ళకి కదా అవకాశాలు రావాలని కోరుకోవడం సామాజిక న్యాయం. నాకు తెలిసి ఏ సామాజిక న్యాయం అయితే రాజ్యాంగంలో ఒక ప్రిన్సిపల్ గా ఉంటుందో, ఏ ప్రజాస్వామ్యం అయితే రాజ్యాంగంలో ప్రిన్సిపల్ ఉంటుందో అది గిట్టని వ్యక్తే కదా చేశారు. దళితులంటే గిట్టడానికి పోవడం పక్క పెట్టేశాను, ఇది రుజువు. కానీ సామాజిక న్యాయానికి వ్యతిరేకమే కదా. ఆయన వ్యతిరేకం అనడానికి సాక్ష్యం నేను మళ్ళా 2 పదాలు చెప్తున్నాను. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మొత్తం ప్రియాంబుల్లోనే ఒక దిక్సూచిగా ఉంటే, ఆ ప్రియాంబుల్లో అంతస్తులు అవకాశాల్లో సమాన పాలు అందరికి దక్కాలని ఉన్నది కదా, ఉన్నది కదా. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఆ సమాన అవకాశాలు చూస్తామా? కేసీఆర్ ప్రభుత్వంలో సమాన అవకాశాలు చూస్తామా? ప్రభుత్వం అంటే మంత్రివర్గం అనుకుందాం, ప్రభుత్వం అంటే మంత్రివర్గం అనుకుందాం.
తన మంత్రివర్గంలో ఎవరు వాటి ఎంత ఉందో చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్తుంది, మన బలహీన వర్గాలు ఉన్నారు, బీసీ సమాజం. నేను అంటున్నాను, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో చివరికి అగ్రకులాల్లో ప్రజాస్వామ్యవాదులను పేదల్ని మన పక్షాన ముందుకు తీసుకెళ్లాల్సిన మనందరి మీద ఉన్నాయి. ఈ కోణం ఆలోచించాలి. ఒకవేళ బలహీన వర్గాల్లో ఈనాటికి కూడా ఇంకా చైతన్యం పెరగలేదు అని అనుకుంటే పెంచుకునే ప్రయత్నం మనం చేద్దాం, కానీ దూరం పెట్టుకునే ప్రయత్నం మాత్రం మనం చేయొద్దని నేను సవిధంగా విజ్ఞప్తి చేస్తాను. పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా అగ్రకులాల్లో మన పేదల పక్షాన్ని నిలబడే ఆలోచన వాళ్ళని ఇంకా కలుపుకెళ్తాం. కలుపుకెళ్ళడంలో మన శక్తి సరిపోతే ఇంకా మరింత మనం ముందుకెళ్తాం. అంతే తప్ప వేరే అభిప్రాయానికి రావద్దని చెప్పి నేను సవిధంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నా, కేసీఆర్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నా. సామాజిక న్యాయం అనే ఎజెండా ప్రేమలో ఉంటే దాన్ని చూసి కేసీఆర్ భయమే కదా. ఎందుకు భయం? సామాజిక న్యాయం విరుద్ధంగానే పరిపాలిస్తున్నాడు అని అర్థమవుతారు. ఎగ్జాంపుల్, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ ఎవరి వాటా వాళ్ళ దక్కాలి, సమాన అవకాశాలు దక్కాలంటే కేసీఆర్ గారి మంత్రివర్గంలో సమాన అవకాశాలు ఉన్నాయా? ఎగ్జాంపుల్, 1% 52% లెక్క చెప్తున్నాను నేను. కేసీఆర్ సొంత సామాజిక వర్గం వెలమ, కేసీఆర్ సొంత సామాజిక వర్గం వెలమ. ఓకే, మొత్తం అనగాహన వర్గాల బీసీలందరూ కలిస్తే 52. మొత్తం బలహీన వర్గాల మొత్తం జనాభా 52%. 52 పక్కకు పెట్టు, ఒకటి తక్కువ ఇద్దాం, 51 చేస్తాను. నాకు తెలిసి నేను అనే లెక్క 2 ఆధారాల గురించే మాట్లాడుతున్నాను. ఒకటి శ్రీకృష్ణ కమిటీ నివేదికలు ఆధారం, 2 కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక సమగ్ర సర్వే చెప్పిన ఆధారం. ఆయన నిర్వహించిన సమగ్ర సర్వే ప్రకారమే బీసీల జనాభా 52%. అదే సమయంలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం కూడా బీసీల జనాభా 100% ఉన్నది. ఓకే, మరి ఇక్కడ కేసీఆర్ మంత్రివర్గంలో 1% ఉన్నప్పుడు వెలమల ప్రాతినిధ్యం, 51% ఉన్నప్పుడు బీసీల ప్రాతినిధ్యం. కేసీఆర్ మంత్రివర్గంలో 1% ఉన్నప్పుడు వెలమల ప్రాతినిధ్యం, 50% బీసీల ప్రాతినిధ్యం. 1% ఉన్నప్పుడు వెలమలకు 4 ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్. 1% ఉన్న వాళ్ళు 4, 50% ఉన్న వాళ్ళు నిన్న 4. ఇప్పుడు ఒక పోయిన ఇంకో 3 ఉన్నట్టు. అన్యాయం మా సోదరులు అన్నట్టుగా మా దయాకర్ అన్న, లేకపోతే మా తమ్ముడు కుమార్ అన్న, ఇంకెవరన్నా కొంత ఆవేదన కూడా అనవచ్చులేము. కానీ మండల కమిషన్ నివేదిక చెప్పినా, ఇప్పుడు నేను ఆధారం చెప్పినా, బలహీన వర్గాల అవకాశాలు దోచుకుంటున్నది ఉన్నత వర్గాలు తప్ప దళిత వర్గాలు కాదు. దళితుల బలహీన వర్గాలకు చైతన్యించిన విషయం మీరు తీసుకుంటున్నాను. మండల కమిషన్ నివేదిక అమలు జరగాలని చెప్పి కోరుతున్న రోజుల్లో మండల కమిషన్ వ్యతిరేకంగా అగ్రకుల సమాజం దేశం మీద పడ్డ సమయంలో తెలుసో తెలియక మెజార్టీ బలహీన వర్గాల సమాచారానికి అర్థం లేకుండా మండల కమిషన్ వ్యతిరేకం పోవడం చేస్తుంటే దళిత వర్గాలను ముందుకొచ్చి మండల కమిషన్ అమలు చేయాలని చెప్పి బలహీన వర్గాలు కలుపుకొని ముందుకెళ్ళిన రోజులు ఉన్నాయని కూడా పెద్దలు వరగోపాల్ గారికి తెలుసని కూడా మీ దృష్టిని తీసుకుంటున్నాను. అంటే దోచుకునే బలహీన వర్గాలు 50% దోచుకునేది ఎవరు? బలహీన వర్గాలు 50% దోచుకునేది ఎవరు? మంత్రివర్గంలో దోచుకునేది ఎవరు? 52% ఉన్న వాళ్ళు ఈటల తప్పించక 3 అయిపోయింది. జనాభా 52%, జనాభా 52%, వాళ్ళు 3 ఉన్నారు. జనాభా 1000 మంది 1%, వాళ్ళు 4 ఉన్నారు. అంటే 50% పై కూడా బలహీన వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం అవకాశాలన్నీ వీళ్ళు దోచుకున్నారనే విషయం మనకు స్పష్టంగా అవుతుంది. అదే సమయం ఇవాళ మీరు తీసుకుంటున్నాను. ఈ తెలంగాణ సమాజంలో నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల తరఫున మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల తరఫునతో పాటు అవసరం అనుకుంటే రాజకీయ ప్రాతినిధ్యం లేని బ్రాహ్మణ వైశ్య వర్గాల తరఫున కూడా మాట్లాడుతున్నా. నేను రాజకీయ ప్రాతినిధ్యం లేని మంత్రివర్గ స్థానం లేని బ్రాహ్మణ వైశ్యుల తరఫున కూడా మాట్లాడుతున్నా. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 2 కులాల వాటా 10%, 10 మంది మంత్రులు తీసుకున్నారు. వేలమారెడ్డి సామాజిక వర్గాల వాటా 10 తీసుకున్నారు. 10 తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభా 7%. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం అగ్రకులాల జనాభా 7%. 7%లో వేలమారెడ్డి జనాభా 5% లోపే ఉంటుంది. ఇంకా కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, ఇతర కులాల వాళ్ళు ఉంటారు కాబట్టి 5% ఉంటుంది. 5% ఉన్న వాళ్ళకి 10 మంది మంత్రులు ఉన్నారు కదా. వేలమారెడ్డి 6 మంత్రులు అయితే ఉన్నారు కదా. రెడ్డి, జగదీష్ రెడ్డి, సవితేందర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి. ఓకే, 6 ఉన్నారు కదా. 4% ఉన్న వాళ్ళు 6 ఉన్నారు కదా. మరి మిగిలిన 93% జనాభా గల వాళ్ళలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులానికి ఒక్కరే ఉన్నారు. వీళ్ళు కులానికి 4 ఉంటారు, కులానికి 6 ఉంటారు. వాళ్ళు వెలవకు 4 ఉంటారు. రెడ్డి సమాజ వర్గం నుంచి రాజకీయ ఎదురు రాకుండా చేసుకోవడానికి 6 రెడ్డి పెట్టుకోవడానికి దగ్గర ప్రేమతో అని నేను అనుకోవట్లేదు.
అక్కడ నుంచి రాజకీయ తిరుగుబాటు ముఖ్యమంత్రి పదవికి యశ్వరావు చెప్పుకోవడం కోసం అది చేసుకోగలుగుతున్నాడు. కానీ మిగిలిన కులాల సంగతి చెప్పండి. ఒక చాలా జనాభా గల బీసీ కులం యాదవ్ ఉన్నది. యాదవులకు ఎంతమంది ఉన్నారు? ఒకరే కదా శ్రీనివాస్ యాదవ్. బీసీ కులాల్లో మన గౌడ్లో ఉన్నది శ్రీనివాస్ గౌడ్ ఒకటే కదా. పోనీ బీసీ కులాల్లో మున్నూరు కాపం మెజార్టీ కులంగా ఉన్నది కమలాకర్ ఒకటే కదా. నిన్నటి వరకు ముదిరాజు తరపున ఉన్నది ఇతర ఒకటే కదా. అంటే కులానికి ఎన్ని ఇచ్చిండు వాడా ఒకటే కదా. 52% 1% తేడా కనిపించింది. మరి వీళ్ళకి ఒకటి ఇచ్చిన కాడ కూడా ఒక్కొక్కటే కానీ 2 కూడా రాలేదు కదా. మా ముస్లింలు 12-13% ఉంటారు అనుకుందాం. వాళ్ళు మహమ్మద్ అలీ ఒకటే తప్ప అయిపోయి 2 కూడా లేవు కదా కదా. మా షెడ్యూల్ తెగలకు సంబంధించిన వాళ్ళకు లంబడ జనాభా ఉన్నది అనుకుందాం. వాళ్ళు ఎవరు సత్యవతి రాజులు ఒకటే కదా. లంబడోళ్ళకు 2 కూడా లేవు కదా. మా దళితుల్లో 2వ జనాభా సంఖ్య కదా మా మాల ఉన్నారు అనుకోండి. మా పొప్పలేశ్వరు ఒకటే కదా. 2 కూడా లేవు కదా. పోనీ మొత్తం అగ్రకులాల జనాభా 7% అవుతాయి. 7కు 12% జనాభా మాదిగలకు మంత్రులతో స్థానమే లేదు కదా. ఇప్పుడు మా మంత్రి ఎవరు? నేను చెప్పుకోవడానికి మాదిగను అనుకుందాం. దళితుల్లో నేను చెప్పుకోవడానికి మా వాడు కూడా ఉన్నాడని చెప్పుకోవడానికి అవకాశం లేదు కదా. ఒక కులానికి 4, ఒక కులానికి 6 పోతాయి. అత్యధిక జనసంఖ్య కులానికి అయిన మాదిగలకు 1 ఉండదు. 2వ జనసంఖ్యలో మాలకు 1, యాదవులకు 1, గౌండోలకు 1, ముస్లింలకు 1, లంబడోలకు 1, కమ్మోలకు 1, మీరు మాత్రం 4. సామాజిక న్యాయం ప్రియాంబుల్ చెప్తున్నది, దానికి విరుద్ధంగా పాలన కొనసాగుతుంది. సామాజిక న్యాయం అనేది ప్రియాంబుల్ చెప్తున్నది, దానికి అనుగుణంగా పరిపాలన తీసుకురాలని చెప్తున్నది. పాలకులకు పిలుపునిచ్చింది. అది పాలకులకు అమలు చేయడానికి ఒక గ్రంథం ఉన్నది, ఒక దిశున్నది. ప్రపంచ కమ్యూనిస్టులందరికీ మార్క్స్ రాసిన పెట్టుబడిదారు గ్రంథం మార్గనిర్దేశం చేస్తలేదా? మార్క్స్ రాసిన గ్రంథాలు ప్రపంచ కమ్యూనిస్టులందరికీ మార్గనిర్దేశం చేస్తలేవా? పోయి అది సైతంగా ఒక గ్రంథం. మనం మన దేశాన్ని ఎట్లా ముందుకు నడిపించాలి, ఏ వ్యవస్థ తీసుకురావాలనే విషయంలో నిర్దేశం చేసింది మన రాజ్యాంగమే కదా. మన పాలన కొనసాగించాలి దానికి అనుగుణంగానే కదా. పాలన ఏ విధంగా కొనసాగాలని రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే శక్తులు పరిపాలిస్తున్నారనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతాయి. వాటి సామాజిక న్యాయం అనేది నేను ఉల్లంఘిస్తుంటే సామాజిక న్యాయ శక్తులు ప్రశ్నిస్తున్నారు కదా. దేని బేస్గా చేసుకొని ప్రశ్నిస్తున్నారు? రాజ్యాంగ స్ఫూర్తిని బేస్గా ప్రశ్నిస్తున్నారు కదా. మరి రాజ్యాంగం మీద కోపం ఉండదా? అవును, దళితులు నేను అవమానించా, నేను గౌరవించాను, నేను గౌరవం అని ఓకే క్లియర్గా ఉన్నాడు అక్కడ. అంబేద్కర్ గాంధీ పట్ల, అంబేద్కర్ ఇతరుల పట్ల క్లియర్గా ఉన్నాడు. సామాజిక న్యాయం ఉల్లంఘించేది దూరే కదా. సామాజిక న్యాయం పట్టించుకోడు కదా. ఆయన ఆధిపత్యమైన వర్గాలు పెట్టుకుంటాడు కదా. కాబట్టి అనిశేష వర్గాలు ఏ అంశాన్ని ఆధారం చేసుకుంటున్నాయి? రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఈ పాలన కొనసాగలేదని అంటున్నాం కదా. ఈ అనడం దేన్ని బేస్ చేసుకొని అంటారు? రాజ్యాంగాన్ని కదా. అందువల్ల రాజ్యాంగం మీద ఆయనకు ద్వేషం పెరగడానికి, రాజ్యాంగాన్ని లేకుండా చేయడానికి ప్రయత్నం చేద్దని ప్రశ్నలు నాకు రావాలని చెప్పుకోవడానికి ఆయనకు అవకాశం బేస్ ఉంటుంది కదా. ఆ శక్తులకు ప్రతినిధిగా కావాలని ఆయన అనుకుంటున్నాడు కదా. అది బేస్గానే ఉంది. అవును, మన రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని డెమోక్రసీని ఇచ్చేసింది. ఓ చైనా లాగను లేదా ఇంకొక లాగను కూడా కాదు కదా. ప్రజాస్వామ్యం అయితే ఈ దేశంలో మనం కొనసాగించుకుంటున్నాం కదా. అవును, ప్రాథమిక హక్కులు పౌరులకు ఇచ్చారు కదా. ప్రాథమిక హక్కులే ఈ రాజ్యానికి ఒక హృదయం లాంటిదని చెప్పి ప్రజల ప్రాథమిక హక్కులే రాజ్యానికి ఒక హృదయం లాంటిదని చెప్పి అంబేద్కర్ కూడా చెప్పిండు కదా. ఈయన ప్రాథమిక హక్కుల మీద విలువ గౌరవం ఉన్నదా? ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగిస్తాడా? ప్రశ్నించే వాళ్ళను ప్రజాస్వామ్యబద్ధంగానే ఆలోచిస్తాడా? ఆలోచించడు కదా. ఆలోచించడు అనడానికి సాక్ష్యం ఏంది? నాకు తెలిసి సమాఖ్యాంధ్రలో ఎంతమంది జైలుకి వెళ్ళిన లీడరు? సమాఖ్యాంధ్రలో నేను చెప్తున్నాను, సమాఖ్యాంధ్ర గవర్నమెంట్ మీద ఒక 15 నుంచి 20 సార్లు ఘాటైన స్టేట్మెంట్లు హరగోపాల్ గారు ఇచ్చారు. ప్రజాస్వామ్య హక్కులను హరించే విషయం వచ్చినప్పుడు, ప్రజాస్వామ్య హక్కులకు భంగకరంగా పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళని ఎదుర్కొనే దిశగా ఘాటైన స్టేట్మెంట్లు హరగోపాల్ గారిని స్టేట్మెంట్లో నేను చూశాను. కానీ ఆయన ఇంటికి వచ్చి అరెస్ట్ చేసేంత పరిస్థితి ఆయన ఇప్పుడు రాలేదు. కానీ దురదృష్టవశాత్తు అదే మాటలు మాట్లాడితే మాత్రం ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టే పరిస్థితి, ఇంటి మీదకి వెళ్ళి అరెస్ట్ చేసే పరిస్థితి, ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చే పరిస్థితి వచ్చిందనేసి మనం మర్చిపోవాలి. అవును, ప్రజాస్వామ్యం అంటే గిట్టదు. రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పెద్ద పెట్టేసింది. కేసీఆర్ ప్రజాస్వామ్యం అంటే గిట్టదు. అవును,
టిఆర్ఎస్ ఒక్కటే తెలంగాణ ప్రజలు సమీకరించలే. టిఆర్ఎస్ సమీకరించలేని పరిస్థితులు ఉన్నప్పుడే పొలిటికల్ చేసి ఏర్పడ్డాయి. టిఆర్ఎస్ ఒక్కటే ఇక తెలంగాణ ప్రజలందరినీ కుల మతాలకు అతీతంగా సమీకరించే పరిస్థితి వస్తే, టిఆర్ఎస్ ఒకటే కుల మతాలు రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో ఉండబడే 3.5 కోట్ల మందిని సమీకరించే పరిస్థితి వస్తే పొలిటికల్ చేసే అవసరం ఎందుకు వచ్చింది? పొలిటికల్ చేసే అవసరం కేసీఆర్ శక్తి ఇంతకంటే పెరుగుతలేదని, కేసీఆర్ ను అన్ని వర్గాలు నమ్మట్లేదని, ఈ యుద్ధ భూమిలో అన్ని వర్గాలు కలపడానికి ఒక సంఘం ఏర్పడాలని, ఆ సంఘానికి కేసీఆర్ కాకుండా ఇంకో ఉండాలని చెప్పి అనుకున్నప్పుడే కదా పొలిటికల్ చేసి దానికి చైర్మన్ గా కోదండరామన్న గారు వచ్చింది. మరి ఏకతాటి మీద నిలబడి పోరాటాలు చేసింది మాత్రం ఆ సమయంలోనే కదా. కేసీఆర్ పిలుపునిస్తే టీఆర్ఎస్ వాళ్ళు తప్ప, టీఆర్ఎస్ అనుబంధ విభాగాలు తప్ప రోడ్డు మీకు వచ్చే శక్తి ఏమున్నది? కానీ పొలిటికల్ చేసి పిలుపునిస్తే అన్ని శక్తులకు రోడ్డు మీకు రావాల్సిన పరిస్థితి వచ్చింది కదా. వాళ్ళు సంఘాల రూపంగా ఉన్నా, అది సామాజిక వర్గాల రూపంగా ఉన్నా, అది రాజకీయ పక్షాల రూపంగా ఉన్నా, అది మేధావుల రూపంగా ఉన్నా, మహిళా సంఘాల రూపంగా ఉన్నా, అందరూ భాగస్వామ్యం చేసింది పొలిటికల్ చేసే కదా. మరి ఆ పొలిటికల్ చేసి నేత తెలంగాణ వచ్చినాక సామాజిక న్యాయం గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టే పరిస్థితి వచ్చింది కదా. ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లో నుంచి తీసుకెళ్లే పరిస్థితి నెట్టబడ్డది కదా. ఓకే, తెలంగాణ ఉద్యమం బలహీనపడ్డ రోజుల్లో కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తుంటే ఆమరణ దీక్షకు అండగా నిలబడేది 4 రోజులమే కదా. ఆయనకి నిమ్మరసం ఇచ్చి దీక్ష ఇచ్చి 4 రోజులమే కదా. కానీ నువ్వు సామాజిక న్యాయాన్ని విరుద్ధంగా నువ్వు పరిపాలించాలని చెప్పి మా సమస్యను పట్టించుకోకపోవడం వల్ల మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి నేను ప్రశ్నిస్తే 4 రోజులు 2 సార్లు తీసుకెళ్లి జైలు పెట్టింది కేసీఆర్ కదా. విలేకరులు, మా పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా నిజంగా చెప్పాలనుకుంటే సమాఖ్యాంధ్ర గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రులైనా మీరు ప్రశ్నిస్తే నీళ్లు తమ్ముకునే వాళ్ళు, మీ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే సారి చెప్పేవాళ్ళు, ఈ ప్రశ్నకు తర్వాత జవాబు చెప్తాను తప్పించుకునే వాళ్ళు. కానీ అదే విలేకరులను, అదే జర్నలిస్టు సోదరులను కేసీఆర్ విలేకరుల సమస్యలు ప్రశ్నిస్తే ఎంత అవమానిస్తాడో, ఎంత బెదిరిస్తాడో మనం చూస్తున్నాం కదా. ఎంత అవమానిస్తాడో, ఎంత బెదిరిస్తాడో, ఎంత మందిని జైల్లో పెడుతున్నాడో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళలో సమాఖ్యాంధ్ర ఉద్యమాన్ని సమాఖ్యాంధ్ర ఉన్న కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో జర్నలిస్టు సోదరిమణులు కీలకమైన పాత్ర పోషించారు కదా. ఏ జర్నలిస్టు సోదరు జైలుకి వెళ్ళిందో, కానీ ఇప్పుడు అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఇప్పుడు జర్నలిస్టు సోదరులు జైలుకి వెళ్తుండ్రు కదా. తెలంగాణకు బద్ద వ్యతిరేకంగా నిలబడ్డ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మీరు 30 దిక్కులు పెట్టినట్టుగా ప్రశ్నలు వేశారు కదా. మీ మీద ఏమి అవమానాలు పడే విధంగా మిమ్మల్ని బెదిరించలేదు కదా. కానీ కేసీఆర్ విలేకరుల సమస్యలు పెడితే ఎంత బెదిరింపులు చేస్తాడో మీరు చూస్తున్నారు కదా, ఎంత అవమానిస్తాడో మీరు చూస్తున్నారు కదా. అంటే ఆయనలో ప్రజాస్వామ్యం కనిపిస్తున్నదా? ఆయన సోదర భావం కనిపిస్తున్నదా? లేదా విషయం అర్థమవుతుంది కదా. మరి సోదర భావానికి ప్రజాస్వామ్యాన్ని పెద్ద పెట్టేసింది రాజ్యాంగమే కదా. అదే సమయంలో ఆయన జైలు పెట్టాల్సిన వాళ్ళందరూ కలిసి నిన్నటి వరకు బీసీ అధ్యక్షుడు పనిచేస్తున్న అంతకుముందు బీసీ అధ్యక్షుడు కాకముందే రేవంత్ రెడ్డి గారు ఆయన ఉండబడే సమాచారం ఒక వ్యవస్థ ముందు పెట్టారు. వాళ్ళ కొడుకుదా, వాళ్ళ కూతురుదా, వాళ్ళ అల్లుడుదా కాదు, ఆయనదా కాదు, ఆయనకు అందిన సమాచారం ప్రజల ముందు, పాత్రికేయుల ముందు పెట్టారు. దాన్ని అడ్డం పెట్టుకొని మా ఉండబడే వ్యవస్థలన్నింటినీ నువ్వు అధ్యతం అని చెప్పి ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టిండు కదా. ఒక ఎంపీ తీసుకెళ్లి జైల్లో పెట్టిండు కదా. పోనీ మన ఇష్టం ఉన్నా లేకపోయినా నిన్న కాక మొన్న 317 జీవో రద్దు కావాలని చెప్పి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు కరీంనగర్ తన ఆఫీసులో, ఎక్కడ కరీంనగర్ తన ఆఫీసులో దీక్ష చేస్తే ఆ దీక్ష శిబిరాన్ని ఎత్తేయడానికి ఆయన మొత్తం తలుపులు కిటికీలు బద్దలు కొట్టి తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైలు పెట్టారు కదా. కేసీఆర్ ప్రజాస్వామ్యవాది కాదనేసి రుజువుతుంది కదా. కేసీఆర్ నియంత్రణ అనేసి రుజువుతుంది కదా. ఆ నియంత్రణ కొంతకాలం జైల్లో పెట్టగలిగారు చాలా మందిని, కానీ ఎలకాలం పెట్టలేకుండా పోతున్నాడు కదా. అవును, రఘుని పెట్టే రఘు బయటకు వచ్చాడు కదా. ఇంకో జర్నలిస్ట్ తమ్ముని పెట్టి ఆయన బయటకు వచ్చాడు కదా. నన్ను పెడితే నేను జైలు బయటకు వచ్చాను కదా. రేవంత్ పెడితే రేవంత్ బయటకు వచ్చాడు కదా. సంజయ్ పెడితే సంజయ్ బయటకు వచ్చాడు కదా. ఆయన ఉద్దేశం ఏంటి? రాజ్యాంగం కోపెట్టి నేను నియంత్రణగా నేను నిర్ణయాలు తీసుకుంటున్నా, నాకు భారత రాజ్యాంగం అవసరం లేదు, మా కల్వకుంట్ల రాజ్యాంగం నా మనసులో పెట్టున్నది, మా కల్వకుంట్ల రాజ్యాంగం అనేది మా మనసులో పెట్టున్నది, దాన్ని అమలు చేయాలంటే భారత రాజ్యాంగం నాకు అర్థమవుతాను. ఏమర్థమవుతాను? భారత రాజ్యాంగమే కనుక ఆ చట్టాల్లో పౌరత్తులు కార్మికులు లేకపోతే కేసీఆర్ తీసుకెళ్లి జైల్లో పెడితే ఆ జైలుకి వెళ్ళి బయటికి రావాల్సి ఎట్లా రావాల్సి వచ్చింది? పేరు గురించి వాదన జరుగుతుంటది, పేరు గురించి కోర్టులలో వాదన జరుగుతుంటది. మరి కోర్టులలో మన లాయర్లు ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతూ మన లాయర్లు ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ ద్వారా నియమించబడ్డ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏం చేస్తున్నారు? వీళ్ళు పోతే శాంతి భద్రత సమస్య బయటకు వస్తుంది, వీళ్ళు పోతే శాంతి భద్రతలు భంగకరంగా ఉంటాయి, వీళ్ళు పోతే మరిన్ని విచ్ఛిన్నకరమైన ప్రకటన చేస్తారని చెప్పి దాన్ని అడ్డుకొని ప్రయత్నం చేస్తున్నారు కదా.
అడ్డుకునే ప్రయత్నం చేసిన బెయిల్ వస్తున్నాయంటే రాజ్యాంగంలో పొందుపరచబడ్డ ప్రాథమిక హక్కుల మేరకు బెయిల్ వస్తుంది. ఇది అందరూ తెలిసిన విషయమే కదా. అంటే రాజ్యాంగంలో ముందు దళితులంటే ఆయనకి ఇష్టం లేదు, దళితులంటే ఆయనకు ప్రేమ లేదు, దళితులంటే అభిమానం లేదు, దళితులంటే గౌరవం లేదు. దళిత మహానీయుడు రాసిన రాజ్యాంగాన్ని ఎంతకాలం మేము దేశంలో మేము అమలు చేసుకోవాలా, ఆయన ఎంతకాలం గౌరవించుకోవాలి, అందులో గౌరవించాం అనడానికి ఒక సాక్ష్యం. రెండు, సామాజిక న్యాయం లేదు అంటే ఆయన మంత్రుల సాక్ష్యం, ఆయన ప్రజాస్వామ్యవాదిగా ఉండడానికి ఆయన తీసుకుంటున్న నిర్ణయ సాక్ష్యం, ఆయన ప్రాథమిక హక్కులు గౌరవించడానికి ఆయన నేర్పిస్తున్న అరెస్టు సాక్ష్యం. వీటన్నిటికీ అడ్డు తగ్గుతున్నది రాజ్యాంగం. ఇప్పుడున్న మనసులో ఆయన పరిపాలనకు ఆయన నేతృత్వానికి అడ్డుపడుతున్నది రాజ్యాంగమే కదా. కాబట్టి వాళ్ళ హిందుత్వవాదుల ఎజెండాను అమలు చేయడానికి నాకు తెలిసి ఏదో ఆర్ఎస్ఎస్ రూపంగానో లేదా ప్రధానంగా బీజేపీ రూపంగానో ఇది వస్తుందేమో అని చెప్పి దేశం అనుకుంటుంది. వాస్తవం చెప్తున్నా నేను అక్కడక్కడ వింటున్నా. చివరిగా చెప్తాను, నేను అక్కడక్కడ వింటున్నా. ఈసారి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతే ఇక వాళ్ళ టార్గెట్ రాజ్యాంగం మీద పడతారని చెప్పి అక్కడక్కడ వింటున్నా. అది బీజేపీ నుంచి వింటున్నానా లేదా బీజేపీ అయితే బహిరంగ ఎవరన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే నేను వాళ్ళ నుంచి వినలేకపోవచ్చు. కానీ ఒక సమయంలో ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ గారు బీహార్ ఎన్నికల్లో జరుగుతున్న సమయంలో ఒక మాట మాట్లాడారు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని మరొకసారి పునఃసమీక్ష చేయాలని చెప్పి మాట్లాడాడు. ఆ పునఃసమీక్ష చేయాలనే మాటే రాజ్యాంగాన్ని పునఃసమీక్ష చేయాలన్నాడు. కానీ రాజ్యాంగం తీసి కొత్త రాజ్యాంగం కూడా ఆయన మాట్లాడలేదు. లేదైనా రాజ్యాంగాన్ని మనం సమీక్ష చేయాలన్నాడు కానీ రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగం కూడా ఆయన మాట్లాడలేదు. అన్నప్పుడు దేశం మొత్తం ఏం చేసింది అంటే ఆర్ఎస్ఎస్ నూతన రాజ్యాంగం రాయడానికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొలగించాలని కుట్ర చేస్తుందంటే ప్రకటన చేస్తే వాళ్ళ నుంచి మన వివరణ వచ్చింది. ఏ వివరణ వచ్చింది? నేను రాజ్యాంగాన్ని తొలగించి ఇంకో రాజ్యాంగం రాయమని చెప్పి నేను అనలేదు. రాజ్యాంగ ఫలాలు ఇంకా కింది వర్గాలకు అందాల్సిన చోట అందట్లేదు, అందరిలో ఏ విధంగా అందించాలనే విషయంలో సమీక్ష చేయమని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలకు ఆధారపూర్వకంగా కొన్ని సమస్యలు చెప్పేశారు. ఎగ్జాంపుల్, రాజ్యాంగం విఫలమైందా పాలకులు విఫలమైందా అంటే రాజ్యాంగం విఫలమైందా పాలకులు విఫలమైందంటే ఒక సాక్ష్యం చెప్తుంది. మా సమస్య ఉన్నది, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వరకు ఇక్కడ సమస్య ఉన్నది. ప్రియాంబుల్ ప్రకారం వాటర్లోను అంతస్తులోను ఎవరి వాటర్ వాళ్ళకి రావాలన్నది, మా వాటర్ రాలేదని మా అభిప్రాయం ఉన్నది. మా అభిప్రాయాన్ని కమిషన్ సమర్పించినాయి, మా కమిషన్లు రాజకీయ పార్టీ సమర్పించినాయి అనుకున్నాం. కమిషన్లు రాజకీయ పార్టీ సమర్పించినాయి కదా. నేను అంటున్నాను దానికోసం 27 ఏళ్ళు ఎందుకు కొట్లాడాలి? 27 ఏళ్ళు దాకా 28 ఏళ్ళుగా కొట్లాడుతున్నాం. అన్ని పార్టీలు సమర్పించినాయి, అన్ని కమిషన్ సమర్పించినాయి. పార్లమెంట్ లో బిల్లు అయిపోయింది. పార్లమెంట్ లో రాజ్యాంగ సభ చేస్తే బిల్లు వస్తుంది కదా. నేను అంటున్నాను మరి బిల్లు రాకపోతే రాజ్యాంగం తప్ప బిల్లు పెట్టడం తప్ప కేసీఆర్ అఖిల పక్షం తీసుకెళ్లి బిల్లు పెట్టిస్తా అన్నాడు, ఆయన పోలే. ప్రతిపక్షం కాంగ్రెస్ వర్గీకరణ చేద్దామని చెప్పింది, అది చేయలే. ఇప్పుడు బీజేపీ ఎస్సీ వర్గీకరణ 100 రోజులు చేద్దామని చెప్పింది, అది చేయలే. ఇప్పుడు ఎవరి వైఫల్యం? అంబేద్కర్ రాజ్యాంగం ఆమోదం పొందేటప్పుడు మాట అన్నాడు, రాజకీయ సమానత్వం ముందుకొస్తున్నది, అందరికి ఒకరికి ఒకే ఓటు ఒకే విలువ అని చెప్పి సమానత్వం ముందుకొస్తుంది. కానీ ఆర్థిక సామాజిక రంగంలో అసమానతలు కొనసాగుతున్న యుగంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఆ యుగంలోకి వెళ్తున్నప్పుడు ఈ అసమానత తగ్గించే విధంగా పాలకులు ప్రయత్నం చేయకపోతే అసమానత గురైన వాడు ఎదురు తిరిగి యుద్ధం చేస్తారు అని చెప్పి మాట్లాడాడు. అవును, మేము ఎదురు తిరిగి యుద్ధం చేస్తున్నాం, అసమానతలు ఉన్నాయి కాబట్టి. అందుకనే గాంధీ భవన్ తగలబడ్డది ఒకనాడు, అందుకనే గాంధీ భవన్ తగలబడ్డది. అన్యాయం గురైన కాబట్టి గాంధీ భవన్ తగలబడ్డది. అన్యాయం గురైన కాబట్టి ఒకసారి అసెంబ్లీ గోడలు కూర్చోవడం జరిగింది. అన్యాయం గురైన కాబట్టి రోడ్డు మీద యుద్ధం చేస్తూనే ఉన్నాం. మాకు పరిష్కారం దొరకకపోవడానికి రాజ్యాంగం కారణమా, ఈ పార్టీలు కారణం అంటే పార్టీలు కారణం కదా. కేసీఆర్ కు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం రాజ్యాంగం అది. రాజకీయ పార్టీలకు ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళ సొంత రాజ్యాంగం కదా వాళ్ళకు. మరి సొంత రాజ్యాంగం ప్రకారంగా 3 ఎకరాలు భూమి ఇస్తాను, ఆయన విఫలం చెందినగా పార్టీ రద్దు చేసుకో. నీ పార్టీ మేనిఫెస్టో ప్రకారం అమలు చేయలేదు కదా. ఎస్సీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, అమలు చేయించలేకపోయావు కదా. బీసీలకు 33% చట్టసభ రిజర్వేషన్ అమలు చేయించలేకపోయావు కదా. మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయించలేకపోయావు కదా. ముస్లింలకు 12% రిజర్వేషన్ అమలు చేయించలేకపోయావు కదా. ఇది మేనిఫెస్టో కదా. నీ మేనిఫెస్టోను అమలు చేయనప్పుడు నీ పార్టీ ముందు రద్దు చేసుకో. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావు. రాజ్యాంగం మన చేతికి ముందుకెళ్ళడం కోసం ఆయుధం ఇచ్చింది, ఒక ట్రాన్స్లేట్ లాంటిది. ఈ దేశాన్ని ఎట్లా ముందుకు నడిపించాలో చూపెట్టడానికి మార్గం చూపెట్టింది. ఆ మార్గం కూడా ప్రయత్నం చేయకుండా ఆ మార్గానికి విరుద్ధమైన ప్రయత్నం చేస్తున్న మీలాంటి వాళ్ళు రాజ్యాంగం జోలికి రావడం అంటే సామాజిక న్యాయం గురించి విలువనివ్వని వాళ్ళు, ప్రజాస్వామ్యం అంటే ఇష్టం లేని వాళ్ళు, దళితులు అంటే గౌరవించిన వాళ్ళే ఇట్లాంటి మాటలు మాట్లాడతారని విషయం కూడా స్పష్టంగా అర్థమవుతారు. ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
ఖచ్చితంగా దేశంలో ఈ ప్రమాదం ఏ మూల నుంచి వస్తుందని నేను అనుకున్నాను. ఈ ప్రమాదం పొంచున్నమాట నిజమే. పెద్దలు హరగోపాల్ గారు చెప్పినట్టుగా నాడు గోవా అంటే పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిన రోజు ఏది రాజ్యాంగం అమలు పొందిన రోజు చెప్పాడు కదా, మొన్నటి రోజు గోవా చెప్పాడు కదా, నేను విన్నాను కదా. అంటే రాజ్యాంగ వ్యతిరేక శక్తులు పంచుకున్న విషయం, అవకాశం కోసం ఎదురు చూస్తున్న విషయం రుజువు అవుతుంది కదా. అవకాశం కోసం ఎదురు చూసే శక్తులకు ఒక నాయకుడిగా ముందు వస్తే ఆయన రాజకీయంగా పొందబెట్టే శక్తులకు తెలంగాణ కంటే ముందు ఇక్కడ చెక్ పెట్టకపోతే ఇంకెక్కడ చెక్ పెడతాం? అందరికీ ఒక ఆయుధం ఇచ్చే విధంగా ఇలా ముందుకు వచ్చాడు కదా. ఎవరు ఇంత బహిరంగంగా ఇంత సూటిగా గట్టిగా మాట్లాడదు కదా. అంటే ఇతరే కదా మన ప్రధాన శత్రువు. సామాజిక న్యాయానికి, ప్రజాస్వామ్యానికి, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన మనిషి ఇతనే కదా. అట్టడుగు వర్గాలకు న్యాయం చేయకుండా అన్యాయం చేసే వ్యక్తి ఇతనే కదా. ఇతను ఎదుర్కోవాల్సిన బాధ్యత ఎవరికి ఉన్నది? అందరి మీద ఉన్నారు కదా. అందరి మీద ఉన్న క్రమంలోనే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, చివరిగా పాతికేయ మిత్రులకు అయిపోయింది, దయచేసి ఈ పోరాటంలో ఇది ప్రాథమిక చర్చలు మాత్రమే. ఈ ప్రాథమిక చర్చకు నేను కోదండరామన్న ముందుకు వచ్చి అందరినీ పిలిచి ఒక వేదిక తీసుకురావడం అనేది నేను సంతోషిస్తున్నా, అందరూ మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నా, అభినందిస్తున్నా. ఈ చర్చలు కొనసాగుగా పెద్దనా మీరంటే సమాజంలో విలువ ఉన్నది, గౌరవం ఉన్నది. మీ మాటల్లో అందరూ ఆలోచిస్తుంటారు. అరగొప్పడానికి విజ్ఞప్తి చేస్తున్నాను, మీ పాత్ర ఇందులో చాలా కీలకం. ఎప్పటి నుండి వచ్చే ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు ఇవాళ బలపడుతున్న సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే శక్తులు కూడా సంఘటితంగానే ఉండబోతున్నాయి నుంచి మీకు తీసుకున్నాను. ఆ సంఘటిత శక్తి మొత్తం మీకు అండగా నిలబెడతాం. దయచేసి మీ భావజాలాన్ని, మీ అభిప్రాయాన్ని మాత్రం కుండలో పెట్టినట్టుగా ముందుకు తీసుకెళ్లాల్సిన ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దీని ఒక ప్రజా ఉద్యమంగా మలిచారు. ఈ ప్రజా ఉద్యమం ద్వారా ఈ నియంత్రిత పోగొడిపోయే వాళ్ళను, ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యలు పాల్పడే వాళ్ళను, ఈ రాజ్యాంగమే లేకుండా చేయాలనుకుంటూ చేస్తున్న వాళ్ళకి రాజకీయ చర్మగీతం పాడేంత వరకు ఈ ప్రజా ఉద్యమాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అందులో రాబోయే 12వ తారీఖు నాడు మేధావులందరూ ప్రతిభ తీసుకొద్దాం. పెద్దనా మీరు దీంట్లో కొంత చొరవ తీసుకోండి అన్న. రాజకీయ పార్టీల విషయంలో మన ఇద్దరు కలిసి ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇక్కడ సామాజిక న్యాయాన్ని కాపాడుకున్న అవుతాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న అవుతాం. సామాజిక న్యాయాన్ని కాపాడుకునే బాధ్యత అందరిది, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. సామాజిక న్యాయం లేకపోతే అట్టడి వాళ్ళకి ఎంత న్యాయం జరుగుతుందో నేను లెక్క చెప్పాను. ప్రజాస్వామ్యం లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడతామో నువ్వు సాక్ష్యమే, నేను సాక్ష్యమే, అందరూ సాక్ష్యంగా కనిపిస్తున్నది. వాటి మన మీదనే ఇది బాధ్యత నిండబడ్డది. నేనైతే ఇది ఒక వ్యక్తిగా నేను ఒక సవాల్గానే తీసుకుంటున్నా. ఎంత సవాల్ తీసుకున్నట్టే స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేని సమయం, స్వాతంత్రం వచ్చినాక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేని సమయంలో ఒక అతిపెద్ద ప్రమాదం కేసీఆర్ స్టేట్మెంట్ రూపంలో వచ్చేసింది. ఒక అతిపెద్ద ప్రమాదం కొన్ని అంశాలను ఇంతకుముందు వచ్చేది. అసలు రాజ్యాంగమే ఇప్పుడు లేకపోతే మన పరిస్థితి, రాజ్యాంగం లేకపోతే ప్రజాస్వామ్యం అడుగుతుంది. రాజ్యాంగం లేకపోతే సామాజిక న్యాయం గురించి ఎట్లా మాట్లాడతాం? రాజ్యాంగం లేకపోతే స్వేచ్ఛ గురించే మాట్లాడతాం? రాజ్యాంగం లేకపోతే పౌరత్వం గురించే మాట్లాడతాం? అంటే అసలు మూలానికే పెట్టిన వాళ్ళు. ఆ మూలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మన మీద ఉన్న సమయంలో నేను తమ్ములందరికీ, నా సోదరి మనతో సహా నా తమ్ముడు అన్నలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను దయచేసి మనం ఒంటరి వాళ్ళం కాదు, అందరం కలిసి బలమైన శక్తి ఉంటాం. ఇక్కడ గీత గీసే కొడదాం. నంబర్ 1 అంబేద్కర్ ను గౌరవించేవాళ్ళు, అంబేద్కర్ వ్యతిరేకించేవాళ్ళు ఈ తోడు తేలబోతుంది. రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్ళు, రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవాళ్ళు ఈ తోడు తేలబోతారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకంగా నియంత్రిత పాలన చేయాలనుకునే వాళ్ళు ఈ తోడు తేలబోతున్నారు. ఆ నియంత్రణకు, రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు రాజకీయం కోరికట్టే విధంగా ప్రజాస్వామ్య శక్తులందరినీ, సామాజిక శక్తులందరూ ఒక దగ్గర తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఆ బాధ్యత నా వరకు నేను అన్నతో కలిసి ఖచ్చితంగా ఈ ప్రయాణం కోదండరామతో చేద్దామని, ఈ విషయంలో పెద్దల సహకారం ఖచ్చితంగా కీలకమైన భూమిక పోషించే విధంగా ఉండాలని అందరం కలిసి మన పాత్ర ముఖ్యంగా ఈ పాత్రలో మనం డిసైడ్ చేసుకునేది మన సమయం. శత్రువు దూసుకెళ్తున్నప్పుడు మనం ఆలోచనలన్నీ ఇంట్లో ఉంటే పరిమితం కావు. అంబేద్కర్ చెప్పినట్టుగానే బోధించు, సమీకరించుకోవడం అనే సూత్రం ఎల్లకాలం అన్ని విషయాలు వర్తిస్తుంది. ఇగో ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మన ప్రజలకు బోధించి చైతన్యం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళు సమీకరించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ ఫాసిస్ట్ శక్తుల వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మనం అందరం కలిసి పోరాటం చేస్తే ఖచ్చితంగా ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులు, నియంతలు ఓడిపోక తప్పదు, మనం గెలవక తప్పదు. వాళ్ళని ఓడిద్దాం, మనం గెలుద్దాం, అందరూ పోరాటం చేద్దాం.